నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 5న మెగా పీటీఎం డీఈఓలు ఎంఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే మంత్రి నారా లోకేష్ ఆదేశం. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన. అన్ని డివిజన్లు డెవలప్ చేయడమే లక్ష్యమని వెల్లడి. త్రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు హెచ్చరించిన కలెక్టర్ తమీం అన్సారియా. వైభవంగా కార్తీక పౌర్ణమి హరనామ స్మరణలతో మార్మోగిన శివాలయాలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. డిసెంబర్ 5న మెగా పీటీఎం కు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై నారా లోకేష్ సమీక్షించారు. డీఈఓలు ఎంఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లి పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణ చేయాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా పశ్చిమ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. 36వ డివిజన్, 42వ డివిజన్లలో సుమారు 3 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఎస్వీఎన్ కాలనీ, భాగ్యనగర్ 4-5 లైన్లలో సీసీ డ్రైన్లకు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ రోడ్లో అధిక లోడ్తో హెవీ వెహికల్స్ ఎక్కువగా తిరగడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులతో మాట్లాడి 2 రోజుల్లో పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేములపల్లి శివరామప్రసాద్, కనపర్తి శ్రీనివాసరావు, మన్నవ వంశీ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క అన్ని సమస్యలకి ఒక చెక్ పెట్టే విధంగా మేము కూడా మా పనితీరు ఉంటుంది. ప్రధానంగా ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ రోడ్లో ఈ హెవీ లోడ్ టిప్పర్స్ అనేవి తిరుగుతూ స్థానికంగా ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. అందులో కూడా మార్నింగ్ పూట, ఈవినింగ్ స్కూల్స్కి వెళ్ళే టైంలో మరింత ఇబ్బందిగా మనకి ఇక్కడ స్థానిక ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇప్పటికే మన స్థానిక కార్పొరేటర్ వేములపల్లి శివరామప్రసాద్ గారు అక్కడ బోట్స్ని అవన్నీ మన ట్రాఫిక్ వారి ప్రోద్బలంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బోర్డులు లేదంటే బ్యానర్లు కట్టడం వల్ల ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం కాదు. కాబట్టి మేము కూడా ట్రాఫిక్ సిఐ గారికి, అదేవిధంగా ట్రాఫిక్ డిఎస్పీ గారికి కోరడం జరిగింది. అక్కడ ఒక కానిస్టేబుల్ని కానివ్వండి, ఎస్ఐని కానివ్వండి, నిరంతర పర్యవేక్షణతో అక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. ఏదేమైనా ఒక 2 రోజుల్లో దానికి ఒక పరిష్కారం వస్తుంది అని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఫిరంగిపురంలో సమగ్ర రక్షిత త్రాగునీటి పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఫిరంగిపురంలో సమగ్ర రక్షిత త్రాగునీటి పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లోరినేషన్ ప్రక్రియ, ఫిల్టర్ బెడ్లు, పంపింగ్ మోటార్ల పనితీరును, నీటి శాంపిల్స్ పరీక్షా ఫలితాల నమోదు చేసే రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఓవర్ హెడ్ ట్యాంక్ శుభ్రం చేయించడంలో నిర్లక్ష్యం వహించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఫిరంగిపురంలోని SWPC కేంద్రాన్ని తనిఖీ చేశారు. తడి, పొడి వ్యర్థాలు వేరు చేసే విధానాన్ని, తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. గ్రీన్ అంబాసిడర్ల పనివేళలు, వారికి అందిస్తున్న రక్షిత పరికరాల వివరాలు, కేంద్రంలో నిర్వహించే విధులు తెలుసుకున్నారు. గ్రామం నుంచి వచ్చే వ్యర్థాలను SWPC కేంద్రంలో సక్రమంగా నిర్వహణ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అమరావతి అమరేశ్వర ఆలయాన్ని భక్తులు సందర్శించారు.
పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయానికి చేరుకొని కృష్ణానదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. బాలచాముండి సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామి వార్లకు భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కృష్ణానది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు రక్షణ ఏర్పాట్లు చేశారు. ఆ ఫెన్సింగ్ దగ్గర కానీ మేము ప్రమాద సూచికగా రెడ్ జెండాలు పెట్టాము. అక్కడికి కానీ బోర్డు వైపు కానీ ఎవరు ఎడబాకండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓంకార క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీ సిద్దేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించామని అర్చకులు బుజ్జి తెలిపారు. కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైందని, వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. సాయంకాలం ఓంకార క్షేత్రంలో జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరారు. ఇవాళ రోజున కార్తీక పౌర్ణమి విశేషంగా చేసుకుంటూ మన దేవాలయంలో ఓంకార క్షేత్రంలో సాయం సంధ్యా సమయంలో 6 నుంచి జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుంది ఈ దేవాలయంలో ఓంకార క్షేత్రంలో. అందువలన 50 మంది భక్తులు ఈ బ్రాడిపేట ఓంకార క్షేత్రానికి సంధ్యా సమయానికి విచ్చేసి ఆ జ్వాలాతోరణ కార్యక్రమాన్ని పార్వతీ పరమేశ్వర ఆశీస్సులతో అందరూ చూసి తరించవలసిందిగా కోరుచున్నాము. లాం గ్రామంలోని శ్రీ గంగా ఉమా సహిత సోమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు వేకువజాము నుండే సోమేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, దీప నైవేద్యాలు సమర్పించుకున్నారు. ఈరోజు ముఖ్యంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం, పంచామృత అభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి విశేషంగా 1,00,000 బిల్వాలతో మహారుద్రాభిషేకం, 108 విశేష ద్రవ్యములు, ఫలపుష్పముల పవిత్ర నదీ జలాలతో జరుగుతుందని ఆలయ అర్చకులు లలితా చంద్రశేఖర్, సురేష్ శర్మ వెల్లడించారు. ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్తంభాల గరువు నారాయణ కిడ్స్ స్కూల్లో స్టూడెంట్స్ లీడ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన బాలల సృజనాత్మక అంశాలు అందరినీ అలరించాయి. నారాయణ స్కూల్స్ ఏజీఎం విజయబాబు, ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, ప్రేమిలారాణి, కోఆర్డినేటర్ షమీం, ఆర్ఎండి మరియు పాట్రిక్, వైస్ ప్రిన్సిపల్ అమూల్య, భాగ్యలక్ష్మి కాన్ఫరెన్స్ ప్రారంభించారు. చిన్నారుల తల్లిదండ్రులతో భేటీ అయ్యారు. విజ్ఞానాత్మకంగా ప్రదర్శించిన అంశాలపైన, అంతకుముందు బోధించిన పాఠ్యాంశాలపైన తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు పిల్లలు సమాధానమిచ్చేలా ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా విజయబాబు, వై శ్రీనివాసరావు, ప్రమీలారాణి మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మక శక్తియుక్తులను వెలికితీసే లక్ష్యంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.
ఈ ప్రదర్శనలో విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలపై అడిగిన ప్రశ్నలకు, ముఖ్యంగా తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. అనంతరం స్కూల్లోని అందరినీ ఏజీఎం విజయబాబు ప్రశంసించారు. ఇటువంటి ప్రదర్శనలు అన్ని పాఠశాలలో నిర్వహిస్తామని వివరించారు. So as we all know that SLC program is a student-centric program where the students will exhibit their performance, where they will show their showcase of the learning things to the parents as well as to the teachers even. So this program enhances the confidence levels of the students, the same time the communication skills of the students, and the students will set their goals for their future. So with the combination of all these things, so the students' future should be an extraordinary one. So the management of Narayana is always stands in front to make the students, to turn the students to the best citizens of India. Student-led conference we are conducting in Narayana organization. As sir said, both AP and Telangana we are celebrating this one. Each and every parent who are there, they feel very happy. As we have seen here, they are writing the dictation part also. Without seeing, the parent will say that one, and at the same time student will write that dictation without any fear. All the TLMs which they have taught in the classes, the same we have displayed here. So each and every student will express all the literacy, numeracy, GA, all these things, and at the పాతగుంటూరులోని గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేశారు. కార్తీక దీపారాధనలు చేసిన మహిళా భక్తులు తమ అభిష్టాలు నెరవేరాలని అగస్తేశ్వర స్వామిని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గాలి సతీష్ బాబు, ఈవో సౌమ్య తెలిపారు. అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం పాతగుంటూరులో 23 తెల్లవారుజామున 3:30 నుండే మొదటి అభిషేకం స్వామివారికి చేస్తూ ఉన్నాము. అలానే భక్తులు 4 గంటల నుంచి స్వామివారి దర్శనాలు కూడా స్పెషల్ దర్శనాలు కూడా మొదలయ్యాయండి. సెపరేట్ క్యూ లైన్స్, ఎంట్రీ డోర్స్, సెపరేట్గా ఎంట్రీలు, సెపరేట్గా ఎగ్జిట్లు ఈసారి మేము ఏర్పాటు చేసి ఉన్నాము. దీనివల్ల భక్తులు చాలా ఇబ్బంది లేకుండా బయటకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అలానే పొద్దున్న నుంచి దీపాలు పెడతా ఉన్నారు కార్తీక పౌర్ణమి గురించి. అలానే శానిటేషన్ స్టాఫ్, అలాగే వాలంటీర్ స్టాఫ్ అన్ని వైపులా చూసుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని వైపులా సహకారం అందిస్తుంది. ఈరోజు పాతగుంటూరు శ్రీ అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఉదయం 4 నుంచి వేలాదిగా భక్తులు పాల్గొని కార్తీక దీపారాధన చేసి ఈ సందర్భంగా ఆలయంలో కార్తీక దీపాలకు శానిటేషన్ కానీ కార్తీక సదుపాయాలు కానీ మరియు భక్తులకు రావటకు పార్కింగ్ సౌకర్యం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొద్దునుంచి మా ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి అందరం కలిసికట్టుగా పనిచేసి భక్తుల సౌకర్యాలు అన్ని సదుపాయాలు కలిగించాము. ఈ సందర్భంగా భక్తులందరూ వేలాదిగా పాల్గొని ఎన్నో సాయంకాలం ఈవినింగ్ పూట నక్షత్ర హారతి కలదు. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు దేవస్థానానికి వచ్చి ఉసిరి చెట్టు వద్ద 360 వత్తులతో దీపారాధనలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
సిద్దిపేటలోని బాలా త్రిపుర సుందరి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని కన్నుల పండుగగా నిర్వహించారు. వేకుజాము నుంచే ఆలయానికి వచ్చిన భక్తులు దీపాలు వెలిగించి ఈశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీతో పాటు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శ్యామలానగర్లోని వికాస్ స్కూల్లోని విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సాంద్రా మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. గుంటూరు చిలకలూరుపేట బ్రాంచ్లోని విద్యార్థులకు మోటివేషన్ స్పీకర్ సుధీర్ సాంద్రాతో క్లాసులు నిర్వహిస్తున్నామని కరస్పాండెంట్ పవన్ వెల్లడించారు. సుధీర్ గత 14 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారన్నారు. దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులు తమ కెరీర్ను గొప్పగా మలుచుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. గత 14 సంవత్సరాలుగా ఈ మోటివేషన్ సెషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. మన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన వివిధ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెషన్స్ ద్వారా ఎన్నో లక్షల మంది విద్యార్థులకి ఈయన నేరుగా అతని మోటివేషన్ ద్వారా హెల్ప్ చేయడం జరుగుతుంది. సుధీర్ గారిది ఒక మోటివేషన్ సెషన్స్ ద్వారా ఇన్స్పైర్ అయిన పిల్లలు ఎంతోమందిని మేము మా స్కూల్లో చూస్తున్నాం. గత 9 సంవత్సరాలుగా సుధీర్ గారు మన స్కూల్కి రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఆయన సెషన్స్ ద్వారా ఇన్స్పైర్ అయిన పిల్లలు ఎంతోమంది ఇవాళ దేశ విదేశాల్లో సెటిల్ అయ్యి ఇప్పటికీ కూడా ఆయన ఫాలో అవుతా ఆయన వీడియోస్ని చూస్తూ ఉన్నారు. అలాంటి సుధీర్ గారితో మన స్కూల్లో ఇవాళ మోటివేషన్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో త్రికోటేశ్వర స్వామి ఆలయం కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించి మహిళలు, అయ్యప్ప స్వాములు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. శివనామస్మరణతో త్రికోటేశ్వరుని ఆలయం మారుమ్రోగుతుంది. స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకు బిందె తీర్థంతో పంచామృతాలతో విశేష అభిషేకాలు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అభిషేకాల అనంతరం భక్తులకు త్రికోటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణకు భక్తులు, స్వాములు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కోటప్పకొండ త్రికోటేశ్వరుని గిరి ప్రదక్షిణ చేస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని చుట్టూ ముల్లోకాలు ప్రదక్షిణ చేసినట్లు ప్రతీతని వెల్లడించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. పాతగుంటూరులో సహస్రలింగ ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు. బోలా శంకరును పూజిస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వవిద్యాలయం ప్రతినిధి తెలిపారు. అధర్మ వినాశనానికి త్రినేత్రుడు సృష్టిపై అవతరించారని అన్నారు. పాత గుంటూరులో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషంగా సహస్ర శివలింగ దర్శన కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆ పరమశివుని కృపకి పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము. విశేషంగా ఈ రోజంతా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. సహస్ర శివలింగ దర్శన కార్యక్రమము. కార్తీక మాసము అంటేనే విశేషంగా శివునికి ప్రీతి పాత్రమైనటువంటి మాసము. శివ భక్తులు భోలానాథుడైనటువంటి శివుణ్ణి ఎంతెంత హృదయపూర్వకంగా అతడికి భక్తితో ఆరాధిస్తూ మహిమ చేస్తారో, పూజ చేస్తారో మరి ఆ పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులవుతారు.
ఆరాగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని వైభవంగా నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి ధ్యానిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ ధర్మకర్త బుచ్చిరామయ్య శాస్త్రి తెలిపారు. ఇవాళ రాత్రికి జ్వాలాతోరణం చేస్తాం. ఆ జ్వాలాతోరణం చాలా విశిష్టంగా ఉంటుంది. దానికి కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ దర్శనం చేసుకోండి, క్రమ పద్ధతిలో దర్శనం చేసుకోండి అని మరొకసారి భక్తుల్ని మనవి చేస్తున్నాను. క్రమ పద్ధతిలో లేకపోతే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ క్రమ పద్ధతిలో అని చెప్పాను. దాన్ని బట్టి మీరు ఆచరించవలసిందిగాను అన్ని చక్కటి ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్యామలానగర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకుజాము నుంచే భక్తులు దేవాలయానికి వచ్చి కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కమిషనర్ పులి శ్రీనివాసులు రెడ్డిపాలెం, విజయపురి కాలనీ, అన్నపూర్ణ నగర్, హిమనీ నగర్, టెలికాం నగర్, రెడ్డిపాలెం, అరండల్పేట ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ది పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. నగర స్వచ్ఛతలో ప్రతి పౌరుడి పాత్ర ఎంతో ముఖ్యమని, ప్రతి ఇంటి నుండి వచ్చే వ్యర్థాలను తడి పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలని కమిషనర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 5న మెగా పీటీఎం, డీఈఓలు, ఎంఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే, మంత్రి నారా లోకేష్ ఆదేశం. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన, అన్ని డివిజన్లు డెవలప్ చేయడమే లక్ష్యమని వెల్లడి. త్రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు, హెచ్చరించిన కలెక్టర్ తమీం అన్సారియా. వైభవంగా కార్తీక పౌర్ణమి, హరనామ స్మరణలతో మార్మోగిన శివాలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.